నమస్తే. మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేస్తూ నిన్న విమర్శలు చేశారు. ప్రధానంగా సంవత్సరంలోపు సర్కార్ కూలిపోద్ది, అలాగే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారంటూ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై మాట్లాడుతూ మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు ఉన్నారు. ప్రధానంగా నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ టచ్లో ఉన్నారని ఎమ్మెల్యేలను మాట్లాడడం, దాంతోపాటు ఏడాదిలోపు కాంగ్రెస్ సర్కార్ కూలిపోద్ది, మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుందని అని చెప్పారు. ఏం చెప్తారు? ఇవాళ కేసీఆర్ అధికారం పోయిన తర్వాత బహుశా కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారు, బహుశా ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళని వాళ్ళ నియంతృత్వ ప్రభుత్వాన్ని బొందబెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు ప్రతిపక్షం ఉన్నాం అనే విధంగా వాళ్ళు ఇంకా రియలైజ్ కావట్లేదు. సో అందుకే ఇవాళ వాళ్ళు ఏదో భ్రమలతో మాట్లాడుతారు. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఇవాళ తెలంగాణ ప్రజల మ్యాండేట్ని వాళ్ళు వక్రీకరించి లేదా తెలంగాణ ప్రజల మ్యాండేట్ని ఇవాళ అవమానించే విధంగా ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్నారు. బిడ్డ కేసీఆర్ నువ్వు జాగ్రత్త, ఇవాళ 20 మంది కాదు మేము కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే అసలు ముందు మీ దాంట్లో ఎంతమంది మిగులుతారో ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. మీ పార్టీలు ఉన్నటువంటి నువ్వు, మీ కేసీఆర్ లాస్ట్కి హరీష్ రావు కూడా మీ పార్టీలు ఉంటాడో లేదో ఫస్ట్ అది గుర్తుంచుకో, మాట్లాడుకో. అంతేందుకు ఇవాళ ఎంపీలు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సోకాళ్ళు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న చివరి వరకు ఈ బీఆర్ఎస్ ఎంపీలు వాళ్ళు చివరి వరకు నిలబడతలేరు. ముందు దాన్ని నువ్వు కాపాడుకో, అంతే తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఎక్కువ రోజులు ఉండదు ఇట్లా అవాకులు చవాకులు పేలితే మాత్రం మొన్న తెలంగాణ అసెంబ్లీలో ఎలక్షన్లో ఏ విధంగా బుద్ధి చెప్పారో అంతకంటే ఎక్కువ కూడా ఇవాళ రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా నువ్వు మారి ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యతను పోషించు. ఒక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. ఇలా ముఖ్యమంత్రి అదే నువ్వు ఆ విధంగా సలహాలు సూచనలు ఇవ్వకుండా ఇవాళ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదంటే నీ యొక్క అహంకార ధోరణి ఇంకా కూడా నీకు తగ్గలేదు. ఇవాళ ప్రజలు నిన్ను బొందబెట్టి నీ యొక్క రాజకీయ సమాధి చేసినా కూడా నువ్వు ఇంకేదో భ్రమలలో బతున్నావు. బిడ్డ నువ్వు భ్రమల నుంచి బయటకు వచ్చి ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నువ్వు పనిచేయి. ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. గతంలో నువ్వు ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులను కలిసి సలహాలు సూచనలు తీసుకుంది లేదు. ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు చాలా స్వయంగా స్పష్టంగా చెప్తున్నారు. ఇవాళ మేము అందరూ ఒపీనియన్ తీసుకొని ఈ ప్రజా పరిపాలన సాగుతుంది. మీరు ఆ విధంగా ముందుకెళ్ళాలి తప్ప ఇవాళ ఏదో అవాకులు చెవాకులు పేలినంత మాత్రంలో ఇవాళ తెలంగాణ ప్రజలు మేము నమ్ముతారు అనుకుంటే అది మీ యొక్క దౌర్భాగ్యమే. లేకపోతే మిమ్మల్ని ఎవరు కూడా ఇవాళ కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. గత ప్రభుత్వంలో 100కు పైగా మాకు సీట్లు ఉన్నప్పటికీ బీజేపీ మమ్మల్నే వదిలిపెట్టలేదు, అలాంటిది 64 సీట్లున్న కాంగ్రెస్ను బీజేపీ వదిలిపెడుతుందా అంటూ ఆయన మాట్లాడారు. వాళ్ళ ముందుగా కేసీఆర్ బహుశా ఏ భ్రమలుండి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేపు కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇండియా అలయన్స్ అండి. ఇవాళ వాళ్ళు ఇంకా అసలు బీజేపీ ఎక్కడుందని ఇవాళ రేపు నరేంద్ర మోడీ 10 సంవత్సరాలుగా ఏం చేసినా ఇవాళ దేశ ప్రజలందరూ రియలైజ్ అయినారు. ఇవాళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, మరి ఎక్కడ పోయినండి ఉద్యోగాలు? ఇవాళ 10 సంవత్సరాలకు 20 కోట్ల ఉద్యోగాలు. మరి 20 కోట్ల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినండి? ఇవాళ అక్కడ నల్లధనాన్ని తీసుకొచ్చి ఇవాళ అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నాడు. ఎవరికి ఇచ్చినండి 15 లక్షలు? ఎవరి అకౌంట్లో వచ్చిందో చెప్పమనండి. ఇవాళ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నాడు. ఇవాళ 60 ఏళ్ళు దాటినట్టు రైతులకు పింఛన్ ఇస్తున్నాడు. మరి ఇవేమి ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇవాళ దేశ సంపద అంతా కూడా అంబానీ ఆదాయానికి అమ్ముతున్నారు. అందుకే ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్కు ఇవాళ దేశ ప్రజలు పట్టం కట్టబోతున్నారు. ఇవాళ మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తే, ఆ రోజు 2004లో కూడా ప్రధానమంత్రి వాజ్పేయి ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా అన్నాడు. ఆ ఎలక్షన్లో ఏం జరిగిందో, బీజేపీ ఎట్లా ఓడిపోయిందో, కాంగ్రెస్ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో, రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా. ఇవాళ బీజేపీలో బీఆర్ఎస్లో ఎంతమంది నాయకులు ఉంటారో చివరి వరకు ముందు మీ నాయకులు మీరు కాపాడుకోండి. అంతే తప్ప ఇవాళ కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవాళ కేంద్రంలో అందరూ ఇవాళ అన్ని నాయకులు, అన్ని పార్టీలు ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఈ దేశంలో ఇవాళ ప్రజాస్వామ్యానికి ఫాసిజానికి జరుగుతున్న ఎలక్షన్లు, ఇవాళ డెఫినెట్ కూడా ప్రజాస్వామ్యమే ఈ ఎలక్షన్లో గెలవబోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోతుంది. బస్సు యాత్ర చేపడతాను, దాంతోపాటు టీవీ డిబేట్లలో కూడా చర్చల్లో పాల్గొంటాను, దాంతోపాటు తెలంగాణ ఉద్యమం నాటి నాయకుడిని మరోసారి మీరు చూస్తారని కూడా ఆయన చెప్పారు. అంటే ఇవాళ కేసీఆర్ ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ముందు కేసీఆర్కి ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రజలకు అందుబాటులో లేడని ఇవాళ కేసీఆర్ స్పష్టంగా ఒప్పుకుండు కదా. మంచిది, ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ప్రజలకు వెళ్ళు. ఈ ప్రజాప్రభుత్వం నీకు ఆ స్వేచ్ఛనిచ్చింది. నువ్వు గతంలో ప్రతిపక్ష ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులే కనీసం ఇవాళ బయటికి వెళ్తే ఇంట్లో తలుపులు పలగొట్టి, డోర్లు పలగొట్టి కూడా నువ్వు అరెస్ట్ చేసిన సందర్భాలు గత నీ పాలన జరిగింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు నేను అదే చెప్తున్నావు. ఇవాళ మా ముఖ్యమంత్రి చెప్తున్నావు కదా, మీరు అసెంబ్లీకి కూడా రండి, ప్రజలను కలుసుకోండి, సలహాలు సూచనలు ఇవ్వండి. ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు ప్రజలకు దూరమైనవని గుర్తించినందుకు ఫస్ట్ నీకు ధన్యవాదాలు. నువ్వు ప్రజల సమస్యలు తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వానికి చెప్పు. సో ఆ విధంగా డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అంటేనే అందరినీ కలుపుకొని ముందుకెళ్ళేది. ఎందుకంటే మా అల్టిమేట్ లక్ష్యం ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం లక్ష్యం ఏంటంటే తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందాలి. ఇవాళ అభివృద్ధి సంక్షేమం ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. దీనికోసం ఎవరితోనైనా కలుపుకో, అంతే తప్ప ఇవాళ నువ్వు సలహాలు సూచనలు ఇచ్చి వచ్చి ఎవరొద్దంటారు? నువ్వు అసెంబ్లీకి రా. అసలు
నువ్వు అసెంబ్లీకే రానోడివి ఇవాళ నువ్వు యాత్ర చేస్తుంటే ఎవరు నమ్ముతారండి? అంటే నువ్వు తలకిందులే తపస్సు చేసినా కూడా ఇవాళ నిన్ను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. సో ప్రధానంగా అంటే వరుసగా ఈ మధ్యకాలంలో మొన్న చేసిన సభలో కానీ నిన్న కూడా పార్టీ ఆఫీస్లో మాట్లాడినట్టు కానీ కాంగ్రెస్ 1 ఇయర్లోపు వెళ్ళిపోతుంది, అలాగే బీజేపీ పైన కూడా వ్యాఖ్యలు చేశారు. అసలు బీజేపీనే కాంగ్రెస్ను నడిపిస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు. ఇవాళ ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలండి, ఇదే బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేయలేదా మనందరికీ తెలియదా? ఇవాళ గతంలో ఇవాళ కేంద్రంలో రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీజేపీ, సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ నాయకులు కదా. అదేవిధంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో వెంకయ్యనాయుడు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కదా. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవాళ రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మెజార్టీ సీట్లు 14-15 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దీన్ని ఎట్లయినా అడ్డుకోవాలని ఇవాళ రెండు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కలిసి మళ్ళీ ఒక కొత్త డ్రామాకు తెరదించారు. దీని పేరు మీద ఇవాళ యాత్రలు అంటారు. నువ్వు తలకింద్ర తపస్సు చేసినా నిన్ను నమ్మరు ప్రజలు. నువ్వు చేసినటువంటి దుర్మార్గ చర్యలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇవాళ మనం చూస్తున్నాం, కాళేశ్వరంలో అవినీతి బయటకు వచ్చింది, నీ కూతురు లిక్కర్ స్కాము, ఇవాళ నీ కొడుకు ఫోన్ ట్యాపింగు, ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఎంత దుర్మార్గమైన చరిత్ర అండి. ఏదో ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేస్తారండి? దేశద్రోహులు, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాలు అట్లాంటి వ్యక్తుల ఉగ్రవాళ్ళ మీద చేసిన అటువంటి ఫోన్ ట్యాపింగు ఇవాళ ఎంత నీచం అంటే ఇవాళ నేను పేర్లు చెప్పదలుచుకోలే. ఎందుకంటే ఒక విజ్ఞునుగా కనీసం భార్య భర్తలు మాట్లాడుకున్నటువంటి వాళ్ళు లోపల మాట్లాడుకున్న మాటలు కూడా ఇవాళ భార్య భర్తలు విడిపోవడానికి కూడా కారణమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ పాలన. సో ఇవాళ ప్రజలు మర్చిపోయారు ఇవన్నీ కూడా. ఇవాళ నువ్వు చేసిన దుర్మార్గం ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ముందు నీకు దమ్ముంటే నువ్వు చేసిన దుర్మార్గంలో ఫస్ట్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి నువ్వు యాత్ర చేయాలి ముందుగా తెలంగాణ. ఎందుకంటే నువ్వు చేసిన దుర్మార్గాలకు ఇవాళ నేను చిన్న ఉదాహరణ చెప్తానండి. ఉద్యోగం రాక ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసినటువంటి చరిత్రహీనులు మీరా అండి ఇవాళ మళ్ళీ మాట్లాడుతుంది. అందుకే ఇవాళ మీరు ఎన్ని యాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. సో మరికొద్ది రోజుల్లో జరుగుతున్న ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ అయితే 8 నుండి 10 స్థానాల్లో బలంగా ఉన్నామని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. మరి మీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుంది? ఎన్నికల ప్రభావం కేసీఆర్ పర్యటనలపైన అలాగే ప్రజల్లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాను? మేము అదే చెప్తున్నాండి. ఇవాళ మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసినాం. ఇవాళ తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉంది, స్వేచ్ఛాయుత వాతావరణం. ఇవాళ దానికి ఉదాహరణ కేసీఆర్ యాత్రని ఉదాహరణ కదా. గతంలో ప్రతిపక్ష నాయకుడు ఏంటంటే యాత్ర చేస్తే అలౌ చేసిరండి, ఇంట్లలోకి వచ్చి తలుపులు పలగొట్టి తీసుకుపోయిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వం అనుకుంది. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఉదాహరణ. అంటే ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏ విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నడుస్తుందో దానికి ఉదాహరణ కేసీఆర్ చేసినటువంటి యాత్ర. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు 14 నుంచి 15 సీట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవబోతుంది. అసలు కేసీఆర్ పార్టీకి ఎన్ని సీట్లు కాదు, ఎంతమంది ఎంపీలకు డిపాజిట్లు వస్తే ఫస్ట్ దాని గురించి మాట్లాడమని దమ్ముంటే ఇవాళ సీట్ల గురించి అసలు వాళ్ళ క్యాండిడేట్లే చివరి వరకు ఉంటారో లేదని వాళ్ళ దాంట్లో ఉంటే ఇవాళ బీజేపీ బీజేపీ ఏం చేసిందని ఓట్లేస్తారండి? ఇవాళ కేంద్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉండి విభజన చట్టంలో ఉన్నటువంటి ఏదైనా హామీలు అమలు చేసేదా? ఇవాళ కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందండి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది, ఐఏఎం ఏమైందండి? ఆ రోజు ఐటీఆర్ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఐటీఆర్ ప్రాజెక్టుని తీసుకొని గుజరాత్ తీసుకువెళ్ళారు. ఇవాళ అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి. నువ్వు ఏం చేసినావని తెలంగాణ ప్రజలు బీజేపీ కోట్లేస్తారండి? ఇవాళ ప్రధానమంత్రి చెప్పింది కదా తల్లిని చంపి బిడ్డను బతికించడం. మరి అట్లాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారు. అందుకే బీజేపీ బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరు, వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 14-15 సీట్లు తెలంగాణలో గెలవబోతుంది. మీరు రాసి పెట్టుకోండి, వాళ్ళకి డిపాజిట్లు వస్తే ఎక్కువ ఇవ్వాలి. ఓకే, మొత్తంగా వచ్చే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 14 నుండి 15 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. దాంతోపాటు కేసీఆర్ ఎన్ని పర్యటనలు చేసినా మాత్రం ప్రజల మద్దతు మాత్రం కాంగ్రెస్కే ఉంది. బీజేపీకి ఓటు అడిగే హక్కు కూడా లేదంటూ కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెనప్రసాద్ సంతోషం, సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.